సరిగ్గా లేవు. ఒక ఆయన ఉంటాడు, చేతులు లేవు, కాళ్ళు లేవు, అయినా పరిచయం బాగా చేస్తాడు. మనకి అన్ని అవయవాలు బాగున్నా సరే మనకి తీరుబడలేదు. ప్రార్థన చేయడానికి 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళతో ముచ్చట చెప్పాలి, వీళ్ళతో ముచ్చట చెప్పాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ప్రార్థన మనకు ప్రతిదీ కూడా కృతజ్ఞత స్థితులు చెల్లించాలి. దేవా నాకు ఇది, నాకు అది, వచ్చే సంవత్సరం కల్లా నాకు అది చేసేసే, నేను ఇది సాధించేయాలి, మా చుట్టాలందరిలో నేనే ఘనంగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి, అది కాదు. ఆ ప్రార్థన దేనికి పనికిరావు. మనం ప్రార్థన ఏం చేయాలంటే అనేకులు నశించిపోతున్నారు, అనేకుల ఆత్మలు నశించిపోతున్నారు. నా చుట్టాలు అవ్వచ్చు, మీ చుట్టాలు అవ్వచ్చు, ఎవరైనా సరే నశించిపోతున్నారు. వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు రక్షణలో రావాలి, దేవాన్ని ప్రార్థన చేయాలి. ఆ భారం ఉండాలండి. ఎప్పుడు కూడా అడిగేవారిగా ఉండకూడదు. అనేకుల ఆత్మలు రక్షణ నడవాలి అని చెప్పి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నేను చాలాసార్లు మా పేరెంట్స్ గురించి చెప్పాను కదా, ప్రార్థన చేస్తాను. మా పేరెంట్స్ గురించి నేను ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు ఏంటో 15 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పేసి అనుకుంటా ఉంటాను. ప్రార్థనకు ఆన్సర్ రాదా అనేది డౌట్ ఎప్పుడు రాకూడదు. ఖచ్చితంగా దేవుడు, ఇందాక ఆంటీ అన్నట్టు, మన ప్రార్థన ఎప్పుడు దేవుడు వింటాడు, ఎప్పుడు వింటాడు. ఏ సమస్య, ఇప్పుడు మా మమ్మీతో నేను మాట్లాడుతూ ఉంటాను కదా, చెప్పను దేవుడి గురించి, చెప్పను, మహాపిరికిదాన్ని. ఆ విషయంలో అయితే చెప్తున్నాను కదా, చాలా భయం. ఎక్కడ మాట్లాడటం మానేసిద్దా అని చెప్పి మాట్లాడటం చెప్పను వాళ్ళకి. కానీ వాళ్ళకి తెలుసు నేను మారిపోయాను, మొత్తం తెలుసు కదా, ఇలా క్రిస్టియన్గా ఉంటున్నానని చెప్పి. మా మమ్మీ నాతో చక్కగా మాట్లాడేది. ఎందుకు మాట్లాడంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడిస్తాడు అని అంటారు. అంటే ఏ దేవుడు అని కూడా నేను చెప్పను, కానీ దేవుడికి మాత్రం చెప్తాను. నా పరిస్థితి ఇది, నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను, నా వల్ల కాదు, కానీ అని చెప్పి దేవుడికి ప్రార్థిస్తాను. కానీ ఆ ప్రార్థన కానీ, ఆ కన్నీటి ప్రార్థన కానీ దేవుడు తోచేస్తాడా? ఎప్పటికీ తోయరు. నేను చాలా బాధల్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇండివిజువల్ ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా బాధపడతా ఉంటాను. వాళ్ళు ఏజ్ అయిపోతుంది, ఏం చేయలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను, నన్ను వెతికి రక్షించావు, నా కోసం ప్రాణం పెట్టావు, నేను ఒక్కరికి కూడా